జీవన్ రెడ్డి కాళేశ్వరం నుండి నీళ్లు రాలేదన్నారు. మరి ఇప్పుడు రైతులకు నీళ్లు ఏవో చెప్పాలని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం రానున్న లోక్సభ ఎన్నికల్లో నేపథ్యంలో బుగ్గారం మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడవక ముందే నీళ్లు రాక రైతులు గోసపడుతున్నారని అన్నారు. పింఛన్ లేక ముసలి అవ్వలు గోసపడుతున్నారని, కేసీఆర్ సర్కారులో కళ్యాణలక్ష్మి ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ దీనితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. కానీ ఎక్కడ ఇచ్చారు? ఇలానే వారు ఇచ్చిన 6 హామీలు ఆచరణ యోగ్యం కాని హామీలని అన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. దళిత బంధు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? దళిత సోదరులు అడగాలని 2-3 నెలల్లో ఓటు అడిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీసే పరిస్థితి ఉంటుందని అన్నారు. రైతు కేంద్రంగా పనిచేసిందని కేసీఆర్ ప్రభుత్వం అని, నీళ్లు లేక ఎడారి అవుతున్నదని తెలంగాణ అని అన్నారు. పోయే వాళ్ళ పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. అలా ఉన్న వాళ్ళే నిఖార్సైన కార్యకర్తలు. ఎవరున్నా లేకున్నా పార్టీ అయితే ఉంటుంది. పార్టీ లేకపోతే మనం ఎక్కడిది? పదవులు శాశ్వతం కాదని, పార్టీ శాశ్వతం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ధైర్యంగా ఉండండి. లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కరీంనగర్లో ఉన్న ఇల్లు ఇంకేం ఆస్తులు హైదరాబాద్ ఇల్లే లేదు. మీకు తెలుసు, ఇంకా సామాన్ ఆ మూలకే వారేస్తున్నది, గోదాంలో వారేస్తున్నది. ఇప్పటికీ మొత్తుకుంటాను, బిడ్డ ఖరాబ్ అయిపోతాయి నాన్న అంటే. ఆ ఎమ్మెల్యే కోటను ఇవ్వమంటే ఇప్పటిదాకా తిరుగుతున్నాం. సోమవారం ఇవాళ అవుతుంది అన్నారు. మరి ఇవాళ అవుతుందా కాదా తెలియదు. ఈ ఆస్తులు మరి మనం 20 ఏళ్ళలో ఎన్ని ఆస్తులు అమ్మాయి వాళ్ళే లెక్క చెప్పాలి. మొన్ననే మనం దరఖాస్తు పెట్టినప్పుడు ఎమ్మెల్యే కోసం ఆస్తులు ఎన్ని ఉన్నాయో మొత్తం రాసిస్తుంది. ఆస్తులు లేవు అన్న చెప్తున్నాడు. వేల మంది ఆస్తులు అయితే ఉన్నారు. ఆస్తి అయితే సంపాదించుకున్నాం ఖచ్చితంగా ఎక్కడికి పోయినా. మరి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. రేపు ఎన్నెన్ని రకరకాల బదనాములు ఎత్తుతారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు గెలవాలి. మంచోనైనా చెడ్డోని చేస్తారు, ఏదంటే చేస్తారు, చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రిస్టేజ్. మొదటిసారి వచ్చిన మా పిల్లలని గెలిపిపోతేనే అయ్యేకుంటుంది. కొడుకు ఏముంటుంది, మొట్టమొదటి వచ్చినా ఓడిపోతే నా భవిష్యత్తు ఏంటని ఆయనకుంటుంది. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి దీనికి కూడా మన నాయకులు సిద్ధంగా ఉండాల్సిన అక్కడ ఉంటుంది.